విరిగిపోయిన వాడికి రెండు లాభాలు ఉన్నాయి. విరిగిపోయిన వాడికి ఒకటి, విరిగిన వానికి దేవుడు ఆసన్నుడవుతాడు. అలాగే విరిగిపోయిన వానిని మనుషులు కూడా ఏం చేయలేరు. ఎలాగో చెబుతా. ఈరోజు మనిషి ఆవేదనకు గురవుతున్న కారణాలు ఏంటో వెతికితే మనం అహం, ఈ అహం అనేది ప్రతి హృదయంలో ఉంటుంది. దానివల్లనే మనశ్శాంతి కోల్పోతాడు. ఇది ఎప్పుడైతే విరిగిపోయిద్దో వాని బ్రతుకులోకి అప్పుడు విశ్రాంతి ప్రవేశించింది. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభు రేంజ్ ఎక్కడ, మన రేంజ్ ఎక్కడ? సుప్రీం అండి. అలాంటి వ్యక్తి శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు, విరిగిపోయాడు. అది గ్రంథం చెప్తున్న సాక్ష్యం. ఆయనలో అహం లేదు. ఎంత తగ్గించుకున్నాడు అంటే మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకోనేను.